స్వార్థపరుడి పెత్తనం. సీతమ్మకు తాను ధనవంతురాలినన్న అహంకారం ఎక్కువ. ఆ అహంకారంతోనే ఆమె వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఆడపడుచు కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చింది. ఆడపడుచుది పొరుగురు. ఆమె భర్త పోయి ఒక్కగానొక్క కూతురుతో దిగులు పడుతున్న పరిస్థితిలో కూడా ఆమె పట్ల కించిత్ జాలి చూపకుండా తిరిగి తన గ్రామానికి వచ్చేసింది. అయితే ఆ తర్వాత కొద్ది నెలలకే తల్లి కూడా పోయి దిక్కులేని దానిలా మిగిలిన ఆడపడుచు కూతురు 16 ఏళ్ల అరుణ బాధ్యత సీతమ్మకు తప్పనిసరి అయింది. పోయిన ఆడపడుచుకు జరగవలసిన కర్మకాండంతా ముగియగానే ఆమె తిరిగి తన గ్రామానికి ప్రయాణం కట్టింది. ఆ సమయంలో ఊరి పెద్దలు 2-3 ఆమెతో, "ఇదిగో సీతమ్మగారు, నీ మేనకోడలు అరుణను ఒక్కతినే వదిలేసి పోతావేమో, అంత పని మాత్రం చేయకు. ఎంత లేదన్నా నువ్వు మేనత్తవి. పిల్లని ఇంటి కోడల్ని చేసుకోలేకపోతే పోయావు, ఇంటికి మాత్రం తీసుకుపోయి కలో గంజో పోయి" అని మొహం మీదే చెప్పడంతో ఇక చేసేది లేక, పోనీ ఇంటి చాకిరికైనా పనికొస్తుందిలే అని సరిపెట్టుకొని అయిష్టంగానే అరుణను తన ఇంటికి తీసుకువచ్చింది. తను ఇంట చేరిన మరునాడే మేనత్త పని మనిషిని మాన్పించింది. ఇంటెడు చాకిరి అరుణ నెత్తిన రుద్దేసరికి అరుణ తన మనసులో చిన్నబుచ్చుకున్నా వెంటనే సర్దుకొని ఇంటెడు పని చేయడానికి అలవాటు పడింది. ఇంట్లో ఉండేది మొత్తం 5. సీతమ్మ, ఆమె ఒక్కగానొక్క కొడుకు సూర్యంతో పాటు సీతమ్మకు స్వయాన అన్నగారైన పద్మనాభం, ఆయన 2 కూతుళ్ళు. వాళ్లలో పెద్ద కూతురు మాలతి సూర్యానికి కాబోయే పెళ్ళామని గ్రామమంతా చెప్పుకుంటారు. సూర్యం మంచివాడు, తెలివైనవాడిలా కనిపిస్తాడు. అయితే ఇంటి వ్యవహారాలేవి సూర్యం మాట మీద జరగవు. మొత్తం పెత్తనమంతా పద్మనాభానిదే. ఆయనే పొలాల్లో ఎక్కడ ఎప్పుడు ఏ పంట వెయ్యాలి, ఏ ధరకు ఎవరికి అమ్మాలి అన్న విషయాలన్నీ నిర్ణయిస్తాడు. రైతులు, వ్యాపారులు అందరూ ఆయనతోనే మాట్లాడతారు. ఇక ఇంటి అలంకరణ దగ్గర నుంచి పండుగలకు పబ్బాలకు చేసే పిండి వంటల వరకు పెత్తనమంతా మాలతిది. మీ మామయ్య పోయినప్పటినుంచి మా అన్నయ్యే అన్నీ చూసి పెడుతున్నాడు. ఇక మాలతి లేకపోతే మాకు ఒక్క పూట కూడా గడవదు అంటూ అరుణ దగ్గర సీతమ్మ గర్వంగా మాట్లాడేది. ఒకరోజు సూర్యం పద్మనాభంతో, "మామయ్య, ఈసారి వరి ఎక్కువగా వేయవద్దు. మొన్నటి పంటలో వరి దిగుబడే ఎక్కువగా ఉండి పప్పు ధాన్యాలకు కొరత ఉందని పట్నం నుంచి వచ్చిన నా మిత్రుడొకడు చెప్పాడు. అందుచేత పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తాను. మనకు మంచి లాభాలు వస్తాయి" అని సూర్యమనడం పక్క వరండాలో కూర్చొని కందులు విసురుతున్న అరుణ చెవినబడింది. ఆ మాటలకు పద్మనాభం, "అదే బుర్రలేనితనం. అందరూ నీలాగే ఆలోచించి పప్పు ధాన్యాలేస్తే మనకొచ్చే లాభం 0. అందుచేత వరే వేద్దాం" అని అన్నాడు. "కానీ మామయ్య, ఈ చుట్టుపక్కల చాలా పొలాలు వరికి మాత్రమే అనుకూలమైనవి. మనలా వరి, పప్పు ధాన్యాలు రెండూ చక్కగా పండే శ్రేష్టమైన భూములు ఇక్కడ చాలా తక్కువ. అందువల్ల చాలామంది వరే వేస్తారు" అని సూర్యమన్నాడు. "అదిగో, మళ్ళీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మన గ్రామం వాళ్ళు పట్నం నుంచి ఎర్రమన్ను కొనుక్కొచ్చి రాతి నేలలో కూడా బంగారం పండిస్తున్నారు. అందుచేత మనం కొరివితో తలగోక్కోకుండా వరే వేద్దాం" అని పద్మనాభమన్నాడు. "అదేం లేదు మామయ్య" అంటూ సూర్యం ఏదో చెప్పబోయేంతలో అక్కడే ఉన్న సీతమ్మ కల్పించుకొని, "ఒరేయ్, మామయ్య పెద్దవాడు. అనుభవంతో చెబుతూ ఉంటే కాదంటూ ఒకటే వాదిస్తావేమిట్రా" అని సీతమ్మ పద్మనాభం వంక తిరిగి, "అలాగే అన్నయ్య, వరే వేద్దాంలే. వాడు చిన్నవాడు, ఏమీ తెలియనితనం. వాడి మాటలను పెద్దగా పట్టించుకోకు" అని అన్నది. ఆ మాటలు వింటూనే అప్రయత్నంగా సూర్యం కేసి చూసిన అరుణకు అతడు మొహం చిన్నబుచ్చుకోవటం, పద్మనాభం పెద్ద కూతురు మాలతి చిన్నగా నవ్వడం కనిపించాయి. ఇప్పటి పరిస్థితుల్లో నాకే విలువలేదనుకున్నాను. కానీ ఇంటి యజమాని అయి ఉండి కూడా బావకు విలువలేదు. నాకంటే అతడి పరిస్థితి మరీ అన్యాయం అని అనుకొని అరుణ జాలిపడింది. ఆ తర్వాత నెల రోజులకు దేవీ నవరాత్రులు వచ్చాయి. గ్రామ పెద్దలు 9 రోజులు 9 కార్యక్రమాలని తలా ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం ఆ గ్రామ మానవాయితీ. భోజనాలయ్యాక అందరూ తీరిగ్గా కూర్చొని ఉన్న సమయంలో పద్మనాభం,
ఎప్పుడూ మనకు అలవాటుగా వచ్చి హరికథ చెప్పే భాగవతారుకు ఒంట్లో బాగాలేదట, రాలేనని కబురు పంపించాడు. వేరొక భాగవతారుకు కబురు చేస్తున్నాను అని అన్నాడు. సూర్యం ఉత్సాహంగా, మామయ్య, అలా అయితే హరికథ వద్దు. ప్రతి ఏడు నువ్వు హరికథే పెట్టిస్తావు. నటరాజ నాటక సమితి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ల చేత మహిషాసుర మర్దనం నాటకం వేయిద్దాం. గ్రామంలోని వాళ్లకు కొత్త కాలక్షేపం అని సూర్యం అన్నాడు. పద్మనాభం వెంటనే, ఒరేయ్ సూర్యం, నీకు తెలివిగా ఆలోచించటం ఎప్పటికొస్తుందో నాకు తెలియడం లేదురా. ఖర్చు మాట అలా ఉంచి దేవీ నవరాత్రుల్లో నాటకాలు అవి ఏమిటని ఎవరైనా అన్నారంటే ఉన్న పరువు కూడా పోతుంది అని అన్నాడు. ఇలా అయిందానికి కానిదానికి మేనల్లుడి మీద పద్మనాభం పెత్తనం చెలాయించటం అరుణకు చాలా కోపం తెప్పించింది. అయితే ఈ సంఘటన జరిగిన వారం రోజులకు విచిత్రంగా నటరాజ నాటక సమితికి చెందిన ఒక వ్యక్తి వచ్చి గ్రామంలోని పెద్దలను కలుసుకొని తానెవరైంది చెప్పి, నవరాత్రులకు నాటకం ఇక్కడ ఉచితంగా ప్రదర్శిస్తామని మొక్కుకున్నాం, అందుకు అనుమతించవలసిందిగా కోరాడు. తమకు కొత్త కాలక్షేపం దొరుకుతుందని సంతోషిస్తూ పెద్దలు అందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తన మాట నెగ్గకపోయినా తన కోరిక నెరవేరుతున్నందుకు సూర్యం చాలా సంతోషించాడు. నవరాత్రి సందర్భంగా ప్రదర్శింపబడిన ఆ నాటకం చిన్నా పెద్ద తేడా లేకుండా గ్రామస్తులందరినీ విశేషంగా ఆకట్టుకున్నది. తమకు లభించిన అశేష ఆదరణకు నాటక సమితి అధ్యక్షుడు అపరిమిత ఆనంద భరితుడై వేదిక మీద నిలబడి, మా నాటకం మీ అందరికీ నచ్చినందుకు చాలా కృతజ్ఞులం. ఈ నాటకం ఉచితంగా ప్రదర్శించినా అదంతా నిజం కాదు. ఇందుకు బాలా త్రిపుర సుందరీ దేవితో పాటు మీరు మమ్మల్ని మన్నించాలి. 4 రోజుల క్రితం ఒక యువకుడు మా దగ్గరకు వచ్చి ఇక్కడ నాటకం ప్రదర్శించేందుకు మేమడిగిన డబ్బిచ్చాడు. కానీ కారణం తెలియదు. ఈ కార్యం గుప్తంగా ఉంచమని చెప్పాడు. అయినప్పటికీ మా ప్రదర్శనకు మీరిచ్చిన ప్రశంసల్లో ఆయనది ముఖ్య భాగం. అందుకని ఆయన పేరు చెప్పక తప్పదు. ఆయన పేరు సూర్యం గారు అంటూ అధ్యక్షుడు ముగించాడు. ఊహించని విధంగా నాటక సమితి అధ్యక్షుడు తన పేరు చెప్పడంతో సూర్యం తెల్లబోయి ఏం జరిగింటుందా అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా గ్రామస్తులంతా అతన్ని చుట్టుముట్టి, సూర్యం, ఏమో అనుకున్నా గాని నువ్వు మహా గట్టివాడివయ్యా, ఇంతకాలంగా నువ్వు మేనమామ చాటు బిడ్డవనుకున్నాం అంటూ సూర్యాన్ని ప్రశంసించారు. ఆ మర్నాడు అరుణ సూర్యాన్ని ఒంటరిగా కలుసుకొని, బావా, ఈ జరిగిన దానికి నువ్వు చాలా ఆశ్చర్యపడి ఉంటావు, అవునా? నేను తెర వెనక ఉండి ఈ కథంతా నడిపించినందుకు ఏమీ అనుకోకు. మా గ్రామాధికారి మాకు చాలా దగ్గరి చుట్టం. మా అమ్మ పోతూ నా కోసం ఒక చిన్న మొత్తం ఆయన దగ్గర ఉంచింది. మన పొరుగింటి నారాయణకు ఈ సంగతి సందర్భాలన్నీ చెప్పి ఆయనకు కబురు పంపాను. ఆయన ఈ పనికి నేనే నా డబ్బు ఖర్చు పెట్టగలను, అరుణ నాకు పరాయిదేం కాదు అని నారాయణకు చెప్పి ఈ ఏర్పాటంతా చేశాడు. సూర్యం పేరుతో నాటకాల వాళ్ల వద్దకు వెళ్ళినవాడు ఆయన కడగొట్టు కొడుకు. నీ అంతట నువ్వుగా నీ మేనమామ పద్మనాభానికి ఎదురు తిరిగే పరిస్థితి లేదనిపించి నేను ఈ విధంగా స్వతంత్రించాను. ఇప్పటికైనా కాస్త చురుకుదనంతో నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆ స్వార్థపరుడి పెత్తనం నుంచి బయటపడడం గురించి ఆలోచించు అని అరుణ చెప్పింది. అరుణ మాటలకు సూర్యం నవ్వుతూ, అరుణ, ఈ దేవి నవరాత్రుల్లో నువ్వు చేసింది మరొక తరహా మహిషాసుర మర్దనం. ఇప్పట్నుంచి ఇల్లు పొలాల విషయంలో ప్రతి నిర్ణయం నాదే. దానితో పాటు మరొక నిర్ణయం కూడా తీసుకున్నాను అని అన్నాడు. ఏమిటా నిర్ణయం బావా అని అరుణ ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. మరేం లేదు, నిన్ను జీవితాంతం నా మంత్రిగా నియమించుకొని నీ సలహా సంప్రదింపులతో జీవించాలని ఉన్నది అని సూర్యమన్నాడు. మంచి భార్య భర్తకు సలహాలివ్వడంలో మంత్రిలా నడుచుకుంటుందన్న పెద్దల మాట తెలిసిన అరుణ అతడి మాటల్లోని అంతరార్థం గ్రహించి చిరునవ్వుతో తల వంచుకున్నది.